వాళ్ళకి అందులో ఏముంది అన్నది ఇప్పుడు మీరు దక్షిణాదిలో ఎన్డీఏ విస్తరణ అనే దాని మీద మొదటి 6-7 లైన్లు పంపించారు కదా మీరు. అవును అవును చదవగలిగితే అది ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి ఆర్టికల్, అది కూడా స్టేట్ పేజీకి వచ్చింది. ఒక ఫ్యూ ఆఫ్ ది లైన్స్, ఒక 6-7 లైన్స్ చదవగలిగితే వాట్ ఈస్ ద కమిటీ, హూ ఆర్ ద మెంబర్స్ అనేది అర్థమవుతుంది అనుకుంటాను. సో దక్షిణాదిలో ఎన్డీఏ విస్తరణ వ్యూహ రూపకల్పనలో చంద్రబాబు కీలక పాత్ర, 3 కీలక మంత్రులతో ఉన్నత స్థాయి కమిటీ, సమన్వయకర్తగా జగత్ ప్రకాష్ నడ్డా. దక్షిణాది రాష్ట్రాల్లో ఎన్డీఏను విస్తరించేందుకు ఎలాంటి రాజకీయ నిర్ణయాలు తీసుకోవాలి, ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలనే విషయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇప్పటికే దృష్టి కేంద్రీకరించారు. మోదీ, అమిత్ షా ఈ విషయాలపై తెలుగుదేశం అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతున్నట్టు తెలిసింది. చంద్రబాబుతో సలహా సంప్రదింపులు చేస్తూ కీలకమైన నిర్ణయాలు సూచించేందుకు కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, రామ్మోహన్ నాయుడు, భూపేంద్ర యాదవ్లతో ఒక ఉన్నత స్థాయి కమిటీ కూడా ఏర్పాటు చేశారు. సో దక్షిణాదికి సంబంధించిన రాజకీయ వ్యూహము, అభివృద్ధికి సంబంధించి నిర్ణయాలు ఖరారు చేయడంలో ఈ కమిటీ తుది నిర్ణయాలు తీసుకుంటుంది. సో ఒక క్లారిటీ వచ్చింది. ఇవాళ ఇంకొక విషయం నేను అబ్జర్వ్ చేసిన విద్యాసాగర్ గారు, కొంత పోర్షన్ ఆఫ్ ద చంద్రబాబు నాయుడు గారు ఇవాళ తమిళనాడులో ఆయన అభివృద్ధి విజన్కి ఎప్పుడూ ఉంటారు, కొంత ఇది కూడా చొప్పిస్తున్నారా తమిళనాడులో? ఏఐ లేకపోతే హైడ్రల్ పవరు, డిఫరెంట్ ప్రొజెక్షన్. ఇక్కడ ఇప్పుడు పెద్దలు పుల్లారావు గారు మాట్లాడినా, లేకపోతే మిత్రుడు మాట్లాడినా, లేకపోతే ఇంకో పెద్దలు బీజేపీ నుంచి మాట్లాడినా, ఎంతసేపు అయినా సరే ఇక్కడ తమిళనాడు పాలిటిక్స్ గురించి మాత్రమే మాట్లాడుతున్నారు తప్ప నేనంటున్నది వేరు, నా కాన్సెప్ట్ వేరు. దయచేసి అర్థం చేసుకోండి. అసలు ఈ మాడ్యూల్ కాదు, మీరు మాట్లాడే మాడ్యూలే లేదు, వేరు. నేను మాట్లాడుతున్నది ఏంటంటే ఒక పీపుల్ని కన్సాలిడేషన్ చేయటం, ఎప్పుడు లేనటువంటి. ఇప్పుడు చూడండి, హర్యానాలో ఏ రకంగా కన్సాలిడేట్ చేసింది బీజేపీ, అట్లాగే రాజస్థాన్లో ఏ రకంగా కన్సాలిడేషన్ చేసింది, ఇప్పుడు మొన్న జరిగిన ఢిల్లీలో ఏ రకంగా ఏ వర్గాలు కన్సాలిడేట్ చేసింది. అంటే ఇక్కడ మనం ట్రెడిషనల్ పాలిటిక్స్ మాట్లాడుతున్నాం, నేను మాట్లాడుతున్నది పీపుల్ కన్సాలిడేషన్ అని గురించి మాట్లాడుతున్నాం. ఎవరిని ఈ పెరిఫెరల్ ఏరియాలోకి తీసుకొని రాగలిగితే, ఆ సర్కిల్లోకి ఎవరెవరిని తీసుకురాగలిగితే ఏమి ఫలితాలు ఉంటాయన్న దాని మీద బీజేపీ వర్కౌట్ చేస్తుంది. దాంట్లో భాష ఉండొచ్చు, ప్రాంతం ఉండొచ్చు, కులం ఉండొచ్చు, మతం ఉండొచ్చు, లేకపోతే ఏదైనా వ్యక్తులు చేయడానికి అవకాశం ఉన్నటువంటి ఏ అవకాశమైనా ఉండొచ్చు. వ్యక్తులు ఉండొచ్చు, పార్టీలు కూడా ఉండొచ్చు. నేను దాని నుంచి మాట్లాడుతున్నా. ఇది ఇప్పుడు వచ్చిన వార్త డిసెంబర్ లో వచ్చింది, ఇప్పుడు వచ్చింది కాదు. డిసెంబర్ 17వ తారీఖు ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి ఇది. అంటే ఆల్మోస్ట్ 3 months కంప్లీట్ అయిపోయి 4th month లో పడింది. ఇక్కడ నేనేమంటానంటే, మనం అనుకున్న రాజకీయాల కంటే కూడా బియాండ్ పాలిటిక్స్ చేయగలిగినప్పుడే, రైట్, నార్మల్ గా మనం పాలిటిక్స్ బియాండ్ చేయగలిగినప్పుడే ఒక ఫలితాన్ని ఆశించగలుగుతాం. ఆ ఫలితాన్ని ఆశించే క్రమంలో బీజేపీ ఎన్డీఏతో కలిసి, అంటే మిత్రపక్షాలతో కలిసి వెళ్తుంది. అందులో చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఏంటి దక్షిణాదిలో? నేను అంటున్నా, ఒక్క తమిళనాడు కాదు, దక్షిణాదిలో, మళ్ళీ చెప్తున్నా, దక్షిణాదిలో ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, కేరళ అండ్ తెలంగాణలో మీరు అవునన్నా కాదనకపోయినా, ఎవరు అంగీకరించకపోయినా ఈజ్ ఎ జైగాంటిక్ పర్సనాలిటీ. ఇండియన్ ఇప్పుడు ప్రెజెంట్ ఇండియాలో ఉన్నట్టు ది టాప్ మోస్ట్ సీనియర్ ఎక్స్పీరియన్స్డ్ పర్సనాలిటీస్ లో ఎవరైనా ఉన్నారంటే దట్ ఈస్ చంద్రబాబు నాయుడు. వ్యూహంలో కావచ్చు, ఇందాక మన బీజేపీ నుంచి మా సార్ మాట్లాడేది సక్సెస్ వచ్చిందా లేదా కాదు ఇక్కడ. అంటే కాలానుగుణంగా వ్యూహాత్మకంగా దానికి వ్యూహాలు రచించటంలోను, లేకపోతే వ్యక్తులను కూడగట్టడంలోను, మనుషుల్ని కూడగట్టడంలో చాలా ప్రధానమైనటువంటి పాత్రలు పోషిస్తూ ఉంటాయి ఇక్కడ. ఇప్పుడు ఎన్ని మాట్లాడుకున్నా, మనం ఎన్ని కాదనుకున్నా, రీడ్ బిట్వీన్ ద లైన్స్ నాకు అర్థమైంది. ఐ కెన్ రీడ్ బిట్వీన్ ద లైన్స్ అంటున్నా. అంటే మీరు కొన్ని చెప్పినా కొన్ని చెప్పకపోయినా నేను అదే చెప్తున్నా. ఇప్పుడు ఆ పేపర్ లో ఆర్టికల్ చదివిన తర్వాత బహుశా అందరికి అవగాహన వచ్చి ఉంటది ఇప్పటికే. ముఖ్యంగా యూత్, ఇందాక శ్రీనివాస్ గారు చెప్పిన పాయింట్ లో కొంత యాంటీ సెంటిమెంట్ వైపు, అంటే పూర్తిగా కాదు ఒకటి, అండ్ తమిళనాడులో యూత్ కన్సల్టేషన్
నేను దగ్గరుండి చెప్తున్నా, ఆ, తమిళనాడులో అటువంటి సెంటిమెంట్ ఇప్పుడు లేదు. ఓకే. మోర్ ఓవర్ అంటే ఒకే ఒక మొత్తం విషయంలో లేదా? మాత్రం కాదు కాదు, దక్షిణాదిలో ఇట్స్ ఆల్మోస్ట్ ఒక నెగ్లిజిబుల్, విషయంలో ఇట్స్ ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ ఆర్ నియర్ టు నెగ్లిజిబుల్. అసలు భాష అన్న దాని మీద నెగ్లిజిబుల్ వదిలేయండి. ఓకే ఓకే. భాష గురించి అవ్వడు పట్టించుకోవటం లేదు తమిళనాడులో. ఇప్పుడు వాళ్ళు మాట్లాడుకొని సెంటిమెంట్ గా ఇవ్వడం తప్ప ఇప్పుడు తమిళనాడులో ఇప్పుడు చెన్నైలో ఉండి వెళ్ళండి, త్రివేంద్రంలో సారీ మధురైలో ఎక్కడైనా పోటీ 3-4 భాషలు హ్యాపీగా మాట్లాడతారు. ఎవరు ఇప్పుడు కొత్తగా వచ్చేది కాదు. ఆంధ్ర టూరిస్టులు చేసేటువంటి గైడ్లు అందరూ 4-5 భాషలు మాట్లాడుతున్నారు. నేనేమంటానంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి రోలు సౌత్ ఇండియా, దాంట్లో తమిళనాడు సౌత్ ఇండియా అన్నప్పుడు తమిళనాడు పార్టీ కదా, అంతే కదా. ఇక్కడ ఆయనది ఏ రోల్, ఏ రకమైన రోల్ ఏంటి? ఇక్కడ తెలుగు అన్నది చాలా ఇంపార్టెంట్, దీన్ని మనం మిస్ అవ్వడానికి వీలు లేదు. తెలుగు అన్నది చెప్పండి అంటే అసలు ఏ రోల్ మనం అంటే ఏంటంటే కాదు, ఒక ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేరుగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటుందా తమిళనాడు ప్రత్యక్ష అదంటే రాజకీయాల్లో? తెలుగు అన్న పదము తమిళ పాలిటిక్స్ లో జోడించడం అన్నది కొద్ది కష్టం. ఓకే. దాన్ని ఇంకో రకంగా ఇంకో మాడ్యూల్లో తీసుకురావడం అన్నది అది కరెక్ట్ అవుతుందేమో తప్ప రైట్. తమిళ్ తెలుగు రెండు కలిసి ప్రయాణించడంలో పుల్లారావు తప్పేమీ లేదు. ఎస్ పుల్లారావు గారు నేను ఫైనల్ గా చెప్తాను ఋషి గారు. ఒక్క నిమిషం గుర్రము ఎగరవచ్చు, రాజకీయాల్లో గుర్రము ఎగరవచ్చు. ఇక్కడేమి జనసేన వాళ్ళు లేకపోతే టీడీపీ వాళ్ళు వచ్చేసి అండపిండ బ్రహ్మాండం అయిపోతుంది అని నేను చెప్పట్లా. బట్ దే విల్ క్రియేట్ ద ఇంపాక్ట్, సో దే విల్ ప్లే with their credibility, crucial their role, language, crucial and role. everything. రైట్. ఓకే. Crucial. ఇప్పుడు మొన్న కోయంబత్తూరులో కూడా నారా లోకేష్ గారు ప్రచారం చేశారు. ఎందుకు 39% వచ్చింది అక్కడ ఎవరికి? అన్నామలైకి. ఇప్పుడు విరుధపురం ఉంది, రాధిక తెలుగు మూలాలు ఉన్నటువంటి వ్యక్తి, రాధిక సినీ నటి, విరుధపురంలో ఎందుకు నిలబడింది? 38% తెలుగు వాళ్ళు ఉన్నారు. లేకపోతే తెలంగాణ గవర్నర్ గా పనిచేసినటువంటి ఆమె వచ్చి ఇక్కడ చెన్నై సెంట్రల్ ఎందుకు నిలబడింది? చెన్నై సెంట్రల్ తెలుగు వాళ్ళు ఎక్కువ. అంటే ఈ రకమైనటువంటి ఇంపాక్ట్ దానికి ఇంకొద్దిగా ఇన్ అడిషన్ చేయడానికి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఇంపాక్ట్ కానివ్వండి, ఐడియాలజీ కానివ్వండి, వ్యూహాలు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి చరిష్మా గాని ఇవన్నీ కూడా రకరకాలుగా ఉపయోగపడతాయి. పుల్లారావు గారు వాట్స్ యువర్ సే ఫైనల్లీ? మెయిన్ థింగ్ ఏంటంటే మనం చూడాలి అన్ని చాలా ఇంట్రెస్టింగ్ ఆర్గ్యుమెంట్స్ అండ్